విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. చాలా మందికి కలల్లో పాములు కనిపిస్తూ ఉంటాయి అని అంటారు. మరి పాములు కలలో కనిపించడం శుభమా? అశుభమా? తెలుసుకుందాం. కలలో వచ్చేటువంటి అనేక విషయాలు జరగబోయేటువంటి సంఘటనలకి సంకేతాలుగా మనం భావిస్తూ ఉంటాము. కలల్లోనూ సుస్వప్నాలు ఉంటాయి, దుస్వప్నాలు ఉంటాయి. మరి మన భవిష్యత్తు పైన కలల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. రకరకాల కలలు వస్తూ ఉంటాయి, ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. చాలా మందికి చూస్తుంటాం, మన కల్లో పాములు కనిపిస్తున్నాయి నాకు అంటూ ఉంటారు. పాము దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే కలలు రావడమో, లేదా పాములు కాటేసి పోయినట్టు కలలు రావడమో, లేదా పాములు మంచం పై నుంచి కిందకెళ్ళినట్టు కలలు రావడమో, లేదా పైనుంచి మంచం పైన పాము పడ్డట్టు కలలు రావడం, ఇలా రకరకాలుగా. అంటే మొత్తానికి ఏ రకంగా చూసినా పాములకు సంబంధించినటువంటి కళలు. అయితే పాములకు సంబంధించిన కళలు మంచి చేస్తాయా? చెడు చేస్తాయా? ఎటువంటి మంచి చేస్తాయి? ఎటువంటి చెడుని చేస్తాయి? కళల్లో పాములు కనిపిస్తే మంచిది అని చెప్పేసి, మన శక్తి సామర్థ్యాలకు పాములు కనిపించడం ప్రతీక అని చెప్పేసి సర్పశాస్త్రంలో చెప్తూ ఉన్నారు. అయితే పాములు కనిపించే స్థితిని బట్టి కూడా ఇక్కడ పరిస్థితులు మారుతూ ఉంటాయి. పాములు కనిపించే స్థితిని బట్టి కూడా ఇక్కడ పరిస్థితులు మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే కళలో పాము కాటేసి వెళ్ళిపోయినట్టు వచ్చిందా, రక్తం వంటివి కనిపిస్తే మనకు మంచి జరుగుతుంది అని చెప్పాలి. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంది అంటే గనక, నిద్రపోతున్న సమయంలో పాము కనిపిస్తే నెమ్మదిగా బెడ్ పై నుంచి కిందికి వెళ్ళిపోతే మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయి అనుకోవాలి. అయితే ఇక కళల్లో పాము కలయిక వస్తే గనక అది శుభసూచకం అని చెప్తూ ఉంటారు. పాముల జంట కలయిక కళలోకి వస్తే పితృదేవతల పేరుతో దీని యొక్క దీపాన్ని వెలిగించి పూర్వీకులకు శాంతి చేయాలి, లేదు అంటే కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు అని నమ్ముతూ ఉంటారు. మరి పితృదేవతలకు సంబంధించిన కళగా దీన్ని తీసుకోవాలి. కళలో పాము భుజాలపైన ఉన్నట్టు కనిపిస్తే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భుజాలపైన పాము ఉండడం కూడా హాని చేస్తుందని నమ్ముతూ ఉంటారు. పాములు మింగేస్తున్నట్టు కళలోకి వస్తే గనక మన జీవితంలో ఇష్టమైంది ఏదైనా సరే దూరం అవ్వడమో, లేదా వదిలేయాల్సి రావడమో జరగవచ్చు అని నమ్ముతూ ఉంటారు. అయితే పాముల పైన ఏంటి అంటే మన ఆలోచనలు బట్టే కళల ఫలితాలు ఉంటాయి. స్వప్న శాస్త్రము పాములు మంచం మీద కదులుతున్నట్టు కళలు వస్తే గనక వాళ్ళకి కోరికలకి ప్రతీకగా చెప్తూ ఉంటారు దాన్ని. అదే ఇదే సమయంలో ఏంటంటే పాములు వాళ్ళకి పదే పదే ఇలాగే కనిపిస్తున్నాయి, కళలోకి వస్తున్నాయి, రకరకాలుగా కనిపిస్తున్నాయి అంటే వాళ్ళకి రకరకాల సూచనలు ఇస్తున్నాయి అని అర్థం అనమాట. అయితే పాముల విషయంలో సానుకూల దృక్పథంతో ఉంటే గనక పాములు కల్లోకి వచ్చినా కూడా మనకు ఎటువంటి హాని జరగదు. పాముల పట్ల ప్రతికూలమైనటువంటి దృక్పథంతో ఉంటే గనక అవి కళలోకి రాగానే మనకి భయపడతాము. జీవితంలోకి ఇబ్బందులు వస్తున్నాయి అని ఫీల్ అవుతాం అనమాట. అయితే పాముల పైన ఆలోచనల బట్టే కళల ఫలితాలు ఉంటాయి. కాబట్టి స్వప్న శాస్త్రం ప్రకారం మంచం మీద కా పాము కళలో కనిపిస్తూ ఉంటే గనక విషాన్ని సూచించే పాములు కల్లోకి రావడం ఒక్కోసారి ఎవరికైనా సరే హాని కలిగే అవకాశం ఉందన్న సంకేతాలను కూడా ఇస్తూ ఉంటాయి. మరి పాముల విషయంలో సానుకూల దృక్పథంతో ఉండండి. పాములు వచ్చినా కూడా మీకు ఎటువంటి హాని జరగదు. పాముల పట్ల ఎప్పుడైతే మనం ప్రతికూల దృక్పథంతో ఉంటామో, పాములు వస్తే భయపడడం, ఏదన్నా నెగిటివ్ జరుగుతుందని ఆలోచిస్తాం కాబట్టి, ప్రతి సంకల్పం నిజమవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి, అవి నెగిటివ్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. నమస్తే.